కూర్చోండి. 10వ అధ్యాయం 12వ వాక్యం. చాలా నిదానంగా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడతాను. ఓకేనా? దానికి స్తోత్రం కలుగును గాక. చదవండి. 10వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, అందరికీ ఒక్కడే ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఇక్కడ ఈ వాక్యములో 3 మాటలు చూస్తున్నాం మనం. ఎన్ని మాటలు? 1, మన దేవుడు ఎవరంటే భేదము లేనివాడు. చెప్పండి అందరూ మాట. మన దేవుడు భేదము లేనివాడు. ఓకేనా? 2వది, ఆయన తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. 2వది, దేవుడు ఎవరంటే ఐశ్వర్యవంతుడు అని చెప్పండి. మన దేవుడు, చెప్పండి, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మన దేవుడు భేదము లేనివాడు. మన దేవుడే ఒక్కడే ప్రభు. ఆమెను చెప్పండి గట్టిగా. 3 విషయాలు. భేదము లేనివాడు, ఒక్కడే దేవుడు, ఐశ్వర్యవంతుడు. ఉన్నవాడు. ఉన్నవాడా లేనివాడా? మన దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఉన్నవాళ్ళుగా చేస్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు చేయడానికి. కానీ ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పినట్టు చేయాలి. ఈ వాక్యములో తనకు ప్రార్థన చేయి వారి అందరి ఎడల, నువ్వు ఎలా ప్రార్థన చేసినా, ఉపవసించి ప్రార్థన చేసినా, బోర్లుగా పడుకొని ప్రార్థన చేసినా, నడుస్తూ ప్రార్థన చేసినా, యోనా ఎట్లా చేసినాడు? బోర్లుగా పడుకొని చేప కడుపులో ఇలా బోర్లుగా పడుకొని ప్రార్థన చేసినాడు. విన్నాడా లేదా దేవుడు ప్రార్థన? విన్నాడా? కూర్చొని ప్రార్థన చేసినా, నడుస్తూ ప్రార్థన చేసినా, ప్రయాణంలో ప్రార్థన చేసినా, ఉపవసించి ప్రార్థన చేసినా, మోకరించి ప్రార్థన చేసినా, సంఘంలో ప్రార్థన చేసినా, కుటుంబంలో ప్రార్థన చేసినా, పొలములో ప్రార్థన చేసినా, ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆమె అది ఉద్యోగంగా చెప్పాలి. ఇదిగో ఈ తాటాకులు ఎగిరిపోవాలి. మేము చెప్తే ఈ తాటాకులు ఎగిరిపోయి పెద్ద మందిరం కావాలి. తెలుస్తుంది. హల్లెలూయా. కానీ ఎండాకాలం ఇది చల్లగా ఉంటుంది. ఇది ఎండాకాలము ఇంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది ఇది కదా. చాలా చల్లగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇలాగే ఒక మందిరం వేసుకున్నాను 2007లో వేసుకుంటే దేవుడు, మేము ఒక చోట ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో నిప్పంటిచ్చేసారు. మొత్తం తగలబడిపోయింది, కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఎవరైతే నిప్పంటిచ్చారో దేవుడు వారి కుటుంబాన్ని పతనం చేస్తున్నాడు చాలా. అందుకే దేవుని సేవకుని జోలికి వచ్చినా, దేవుని మందిరం జోలికి వచ్చినా దేవుడు ఊరుకోడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చేతిలో ఏముంది? ఐశ్వర్యం ఉంది. దేవుని చేతిలో ఏముంది? దీవెనలు ఉన్నాయి. దేవుని చేతిలో ఏముంది? ఆరోగ్యం ఉంది. దేవుని చేతిలో ఏముంది? సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్స్. యేసు ప్రభు దగ్గర సమస్త విధములైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఫుల్లుగా తిని పండుకొని నిద్రపోవాలి. అదే కదా చేయాల్సింది. నేను వచ్చేటప్పటికి వీడు అక్కడ పడుకొని ఉరకలు పెడుతున్నాడు. ఇట్లా పడుకొని దొరలాడుతున్నాడు. నేను లేపుదాం అనుకుంటున్నా, దేవుడే లేపాడు. ఆయన తీసుకొచ్చాడు, కూర్చోబెట్టి. ఇంకొకసారి హల్లెలూయా. ఏ వాటర్ ఇది?
జీరా వాటర్ మందు కాదమ్మా తల్ల. అంటే ఆ వీడియోలో చూసేవాడు మాస్టర్ గారు మందు అయితే మాట్లాడుతున్నాను అనుకుంటా, అలా కనపడుతుంది అది. అందుకే చెప్తున్నా ఈ మాట. అంటే వాటర్ వాటర్ కొంతమంది వీడియో చూసేటప్పుడు అనుకుంటారు, లేదా మీరు అనుకోరులే, మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మొట్టమొదటిగా భేదము లేనివాడు. పేదవాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెప్పండి. చదువు లేని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెప్పాలా? విశ్వాసం ప్రార్థన చేస్తే దేవుడు వినడా? అందం లేని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? కుంటోళ్ళు ప్రార్థన చేస్తే వినడా? గుడ్డోళ్ళు ప్రార్థన చేస్తే వినడా? ఎలా ప్రార్థన చేసినా అంటే భేదము లేనివాడు, చదువు ఉన్నవాడు చదువు లేనివాడని, అందం ఉన్నవాడు అందము లేనివాడని, ఆస్తున్నవాడు ఆస్తి లేనివాడని, అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడని భేదము లేదు. చిన్నపిల్లలు ప్రార్థన చేసినా, యవనస్తులు ప్రార్థన చేసినా, వృద్ధులు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక ఆయన బాప్తిసం పొందల, పరిశుద్ధాత్మను పొందల, బాప్తిసం పొందల, పరిశుద్ధాత్మను పొందల, కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే గంటలు 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 ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి దర్శనాలు వస్తున్నాయి, ఆయన ఇంటికి దేవదూతలు వస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, కానీ బాప్తిసం పొందల. ఏం పొందలేదు? పరిశుద్ధాత్మ పొందలేదు. పరిశుద్ధాత్మ పొందకుండా, బాప్తిసం పొందకుండా దర్శనాలు వస్తాయా? వచ్చాయి కదా. కొర్నేలు జీవితంలో వచ్చాయి కదా. కొర్నేలు బాప్తిసం పొందల, కొర్నేలు రక్షణ పొందల, బాప్తిసం పొందల, పరిశుద్ధాత్మ పొందల, కానీ కొర్నేలు గంటలు గంటలు తరబడి ప్రార్థన చేస్తాడు. బాప్తిసం లేదు, ప్రార్థన చేస్తున్నాడు. అలా చెప్పండి గట్టిగా. దర్శనాలు చూసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, దేవుని పేరట అన్ని చేసేవాడు. అప్పుడు దేవుడు మాట్లాడి, బాబు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, దాన ధర్మాలు చేస్తున్నావు మంచిదే, దర్శనాలు చూస్తున్నావు మంచిదే, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ మంచిదే, అన్నీ మంచిదే, కానీ ఒక్కటి కొదువై ఉంది. దైవజనుడిని పిలిపించుకొని, వాక్యం చెప్పించుకొని, పేతుని పిలిపించుకొని నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి. చెప్పులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బాప్తిస్మం పొందకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. వింటాడు, వినడా? వింటాడు. అలాగని చెప్పి బాప్తిస్మం వెనకేయకూడదు. బాప్తిస్మం ప్రాముఖ్యమే, రక్షణ ప్రాముఖ్యమే, పరిశుద్ధాత్మ ప్రాముఖ్యమే. పరిశుద్ధాత్మ పొందకుండానే దేవదూతలతో మాట్లాడుతున్నాడు. ఎవరు? కొర్నేలు. పరిశుద్ధాత్మ అంటే ఆయన తెలీదు, బాప్తిస్మం అంటే తెలీదు, సేవకుడు అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, కానీ ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వస్తాయి. అంత ప్రార్థనా పరుడు. అందుకే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి, స్వరమిచ్చి మాట్లాడాడు. ఇవన్నీ నీకున్న దైవజనుడు చెప్పింది నువ్వు విని నడిపింపులో ఉండి దైవజనుడు చేత నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఏ ఐశ్వర్యము? పరలోక సంబంధమైన ఐశ్వర్యము, భూ సంబంధమైన ఐశ్వర్యము. హెవెన్లీ బ్లెస్సింగ్స్ అండ్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఈ రెండు ఆశీర్వాదాలు ప్రభు నీకు నాకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యములో అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వచనము మనము పొందుతామని వాక్యంలో రాయబడి ఉంది. చదవండి 13వ వచనం చదవండి. 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన
ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమైన. చాలు. ఇక్కడ క్రీస్తు యేసు ద్వారా ఏం పొందుకుంటామంట? అమ్మ చెప్పాలి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం. అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొందాడో, అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదానికి ఇక్కడ కూర్చున్న మనందరము వారసులమే. హల్లెలూయా. మనమే కాదు, ప్రపంచములో ఉన్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు పొందుకునే ఆ హక్కు ఉంది అందరికి. ఆమె చెప్పండి గట్టిగా. జక్కయ్యన్న గారు కూడా ఉంది, అయ్యగారు కూడా ఉంది. అబ్రహాము పొందిన దీవెనకు ఈయన అర్హుడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని బట్టి గలతీ 3:13 వాక్య ప్రకారంగా ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా. Through the Jesus Christ, God is going to pour out heavenly blessings upon us. ఈ రాత్రి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు యేసు నామములో. కొట్టు చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టిగా కొట్టు. హల్లెలూయా. నీకు ప్రవచనం అన్నమాట. అబ్రహాము పొందిన ఆశీర్వాదము ఇదిగో నీ కృపా పరిచర్యలు పొందుకొను గాక. అయ్యగారు తన కుటుంబం పొందుకొను గాక. అబ్రహాముకు తోడైన దేవుడు ఈ సేవకునికి తోడై ఉండును గాక. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ సేవకుని ఆశీర్వదించును గాక. ఆత్మదేవుడి కార్యములు జరిగించును గాక. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన. అది ఆశీర్వాదము రావాలి అంటే తాళమేంటి? ప్రార్థన. ప్రార్థన. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రేయర్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ us. ప్రేయర్ బ్రింగ్స్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ప్రతి విధమైన ఆశీర్వాదము ప్రార్థన తీసుకుని వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే చాలు. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదము మనందరి మీదకి దిగి వచ్చును గాక. మన కుటుంబాల్లో ఉండును గాక. హల్లెలూయా. దూరం నుంచి ఈ మాటలు వింటున్న వారిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నీ కోసమే ఈ మహిమగల వార్త. ఈ రాత్రి నీ కోసమే ఈ ప్రవచన వాక్యాలు. ఈ రాత్రి నీ కోసమే ఈ మాటలు ఎంత దూరం వెళుతున్నాయో నీ కోసమే. ఈ మాటలు ఎవరు ఆలకిస్తున్నారో అది నీ కోసమే. దేవుని మందిరములో కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ఈ మాటలు నీ కొరకే యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. రెండో పాయింట్. ఒకటి, ప్రార్థన చేస్తే మనకి ఏం కలుగుతుంది? ఆశీర్వాదము, ఐశ్వర్యము కలుగుతుంది. మన దేవుడు భేదము లేని వాడు, ఒక్కడే ప్రభు. తర్వాత ఆయన ఐశ్వర్యవంతుడు. ఇప్పుడే 1 గంట ముందు ఆ సునీత వచ్చింది. ఒక 10 లక్షలు ఇచ్చి పంపించేశాను, నాకు లేవు 4 రోజుల తర్వాత రా అని చెప్పేవాడు కాదు. సునీత వచ్చినా, సువార్త వచ్చినా, జకియన్ వచ్చినా, లేకపోతే ఉషా వచ్చినా, లేకపోతే మరియమ్మ వచ్చినా, మార్తమ్మ వచ్చినా, ఎవరు వచ్చినా అందరికి ఇచ్చినా ఆయన దగ్గర ఐశ్వర్యం తరగదు. చెప్పండి 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 గట్టిగా. హల్లెలూయా. ఆయన దగ్గర ఐశ్వర్యము తరగదు. హల్లెలూయా. ఫిలిప్పీ 4:19 వాక్యంలో ఉంటుంది, మీ ప్రతి అవసరతలు, every your needs I will pour out upon you. I will provide you. I will provide you every your desires. మీ కోరికలు సిద్ధింపు చేసి మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదువున్నమాట 4:19 ఏముందంటే,
దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో చదవాలా మీ ప్రతి అవసరములు తీర్చును. మీ ప్రతి అవసరములు, ఎవ్రీ యువర్ నీడ్స్ గాడ్ విల్ ప్రొవైడ్ యు టునైట్. ప్రతి అవసరాలు ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆమెను చెప్పండి గట్టిగా. మన సబ్జెక్ట్లోనే ఉండాలి, ఎటు పోవద్దు. రెండవదిగా, ఒకటి ప్రార్థన ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. రెండవదిగా పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలోనే 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం చదవండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఇక్కడ ప్రార్థన నీకు ఒక ప్రాకారముగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోకుండా నీవు చేసిన ప్రార్థనే ఒక ప్రాకారముగా నీ హృదయమునకు, నీ హృదయ తలంపులకు కావలి ఉంటుంది. ఏంటది? ప్రార్థన. అందుకే ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా నీ చుట్టూ ఒక కంచెగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కంచెగా మారుతుంది. మేదరమెట్లలో మేము సేవకు వచ్చిన ప్రారంభంలో 2007లో 7-8 ఆ టైంలో అక్కడ ఒక మాంత్రికుడు మన చర్చి స్థలంలోకి వచ్చి అక్కడ ఏదో మంత్ర ప్రయోగాలు చేయాలని ఆలోచన చేశాడు. చేసి వాడు 3 రోజులు ఉపవాసాలు ఉండి వాడు ఇక అన్ని పట్టుకుని వచ్చేసినాడు. వచ్చి ఆ చర్చి చుట్టూ తిరగాలనుకొని, లేకపోతే ఏదో చేయాలనుకుని వచ్చాడు. అట్లా 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చాడు. వచ్చి వాడికి ఏం అలగాల. 4వసారి నన్ను అడిగాడు, పాస్టర్ గారు, మీ చర్చి స్థలం చుట్టూ, మీ చుట్టూ ఏంటి ఎప్పుడు చూసినా మంటలు మండుతున్నాయి, చుట్టూ 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 మంటలు మండుతున్నాయి, మంటలు సెకలు వచ్చేస్తున్నాయి. రోజేమైనా తగలబెడుతున్నావా నువ్వు? రోజేమైనా మంట పెడుతున్నావా అన్నాను. 3 రోజులు వచ్చా, 3 రోజులు మంటలు మండుతూనే ఉన్నాయి. చుట్టూ స్థలం చుట్టూ మంటలు మండుతా ఉన్నాయి. అగ్ని 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 ప్రాకారాలు. అలా చెప్పండి గట్టిగా, అగ్ని ప్రాకారాలు. ఒక మాంత్రికుడు చెప్పిన సాక్ష్యం నేనన్నాను, ఎందుకు వచ్చావు అర్ధరాత్రి పూట, ఎందుకు వచ్చావు, అందరూ పడుకున్న తర్వాత ఎందుకు వచ్చావు అంటే, నేను ఈ చర్చి కట్టకూడదని, ఈ స్థలంలో నీవు ఉండకూడదని మాంత్రిక ప్రయోగాలు చేయడానికి నేను ఆ స్థలంలోకి వస్తే ఆ స్థలంలోకి రావడానికి నాకు శక్తి సరిపోలేదు. చుట్టూ మంటలు మండుతూ ఉన్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను చెప్పా, అవి మేము తగలబెడే మంటలు కాదవి. నువ్వు ఎప్పుడు వచ్చి చూసినా 24 hours అవి మండుతూనే ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మంటలవి. ఇదిగో ఈ పరిచర్య చుట్టూ కూడా ఇక్కడ పరిచర్య ఉండకూడదని సాతానుడు ఎన్ని ప్రయోగాలు చేశాడో, యేసు నామములో ఈ మందిరము చుట్టూ, ఈ స్థలము చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను చూస్తున్నాను, అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. అగ్ని ప్రాకారం మండుతూ ఉంది. ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ, వాక్యమనే మంటలు, అభిషేకమనే మంటలు, ఆత్మ అభిషేకమనే మంటలు, దేవుని కృప అనే మంటలు ఒక అగ్ని ప్రాకారముగా ఈ స్థలము చుట్టూ ఉన్నవి. ఏ దుష్టుడు ఈ స్థలమును ముట్టజాలడు. ఏ
ఏ దుష్టునికి ఈ స్థలమును ముట్టడానికి అధికారము ఇవ్వలేదు. హల్లెలూయా. ఇది నేను కోరుకున్న స్థలము, ఇక్కడ నేను నివసించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చేసినా, ఊరు మొత్తం కాదు, దేశం మొత్తం కాదు, ప్రపంచమంతా కదిలి వచ్చిన ఇక్కడ దేవుడు నిలిచి ఉన్నాడు, కూర్చున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. దేవుడు సింహాసనాసీనుడై ఈ రాత్రి స్థలంలో కూర్చున్నానంటే నామములో. ఆమేన్. అవి నేను ఆత్మీయ నేత్రాలతో ఈ మాటలు నేను చూస్తూ చెప్తున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబద్ధాలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ స్థలంలో ఎట్టి వ్యాధిగ్రస్తులు వచ్చినా బాగుపడిపోతాడు యేసునామములో. ఎట్టి రోగముతో, ఎట్టి బలహీనతతో, ఎట్టి అప్పుల సమస్యలతో, ఎట్టి దురాత్మ మాంత్రిక చేతబడి కట్లతో వచ్చిన తెగిపోతాయి కట్లు. యేసునామములో సాతాను చుట్టూ కాలిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. కేవలం మన ఊరు నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపాలుగా గుంపులుగా రాబోతున్నారు ఈ స్థలానికి. నువ్వు చూడబోతున్నారు. నీ గుండె కొట్టుకుని ఉప్పొంగును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి యేసు నామములో ప్రజలు ప్రవాహం వచ్చినట్లుగా రాబోతూ ఉన్నారు. వారు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఈ పరిచయను నిందించారో, ఎవరు ఈ పరిచర్యను ఆటంకపరిచారో, ఎవరు ఈ పరిచర్య ఇక్కడ ఉండకూడదని అనుకున్నారు, ఎవరు ఈ పరిచర్యను హేళనగా చూశారో, చులకనగా చూశారో, వారి కళ్ళ ముందే ఈ పరిచయను దేవుడు కనపరచబోతున్నాడు. వారి కళ్ళ ముందే ఈ పరిచయను కనపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. వారి కన్నుల ఎదుటనే ఈ పరిచయను దేవుడు ఉన్నత స్థితికి హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. రెండవదిగా ప్రార్థన మనకి ప్రాకారముగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ప్రాకారముగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాకారం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన సరిపోతుంది? అరగంట సరిపోతుందా? గంట సరిపోతుందా? 2 గంటలు సరిపోతుందా? 3 గంటలు సరిపోతుందా అని అడిగితే కొర్నేలు భక్తుడు నిత్యము ప్రార్థన చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడు? నిత్యము, ఎవ్రీ టైమ్, ఎవ్రీవేర్, ఆల్వేస్, ఆల్ ద టైమ్ హి ప్రేడ్ టు గాడ్. అన్ని వేళల్లో, అన్ని సమయాలలో, అన్ని చోట్ల ఎక్కడికి పోతే అక్కడ మోకరించి ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన వలనే ప్రయాణము, కొట్టడము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. పరాజయం అంటే ఏంటి? అపజయం, అవమానం. ప్రార్థన చేయకపోతే అవమానం, అపజయం. కానీ ప్రార్థన చేస్తే జయం, జయం మీద జయం, జయం మీద జయం, జయం మీద జయం ప్రభు ఇస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు చేసే ప్రార్థన చాలదు, ఇంకా ప్రార్థన సమయాన్ని పెంచాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూడండి, రోజుకు ఒక్కరు, వారానికి ఒక్కరు, అట్లా ఒక 7 కానీ ఉంటే, ఒక 7 మెంబర్స్ ఉంటే, వారానికి ఒక్కరోజు ఉపవాస దినము ప్రతిష్ఠ చేసుకొని దేవుని మందిరానికి వచ్చి ఆ రోజు ఉపవాసం ఉండి ఈ పరిచర్య కొరకు, సేవకుని కొరకు, కుటుంబం కొరకు, పరిచర్య విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కోసము ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ఎలాంటి కార్యాలు మీరు చూడబోతున్నారు?
హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే 365 రోజులు ఉపవాసం జరగాలి ఇంట్లో, చర్చిలో 365 రోజులు ఉపవాస ప్రార్థన జరగాలి. 7 ఉంటే చాలు. ఇప్పుడు మీరున్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. 7 ఉంటే చాలు, 7 ఉంటే చాలు. మీకు బుధవారమా, సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, గురువారం ఒకరు, శుక్రవారం ఒకరు, శనివారం ఒకరు, ఆదివారం ఒకరు. ఓకేనా? 7 దినాలు 8 దినాలు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వారానికి ఒక్కరోజు, ఈ వారం నువ్వు ఉన్నావా మరి అట్లా వారం 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 అట్లా 365 రోజులు 7 ఉంటే చాలండి. రోజు ఉపవాస ప్రార్థన జరిగింది చర్చిలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఈ ప్రాంతాల్లో ఉన్న చేతబడి శక్తులు మొత్తం కదిలిపోతాయి. మాంత్రిక కట్లు కదిలిపోతాయి. చేతబడి శక్తులు పారిపోతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓ రోజు మా చర్చికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇగో పాస్టర్ గారి కంటే సన్నగా ఉంటాడు, ఈయనకంటే సన్నగా ఉంటాడు అయ్యగారు ఆయన. అయితే ఆయన ఒక్క పూటకు వచ్చి 15 కిలోలు రైస్ తింటున్నాడు. అంటే 3 పూటలకి 3 15 ఎంత, 45 కిలోలు రైస్ తింటున్నాడు ఒక్క రోజుకి. కూర్చోయ్యాడు. 45 కిలోలు. చూడడానికి ఎలా ఉన్నాడు? సన్నగా. తినడానికి అడిగి అంటున్నాడు, బేషన్లు తినేస్తున్నాడు. మరి ఎటు పోతుంది అర్థం కావట్లా. ఆ కడుపు ఎత్తదే కదా. ఆ కడుపు వాడిలో 374 దెయ్యాలు ఉన్నాయి. 373 దెయ్యాలు, 74 దెయ్యాలు ఉన్నాయి వాడిలో. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 374 దెయ్యాలు ఉన్నాయి. వాడిని మా దగ్గరికి తీసుకొచ్చారు. ఇట్లా ఆల్నైట్ ప్రార్థన, మీరు వచ్చారు కదా అయ్యారు, ఆల్నైట్ పిల్లలు తీసుకొస్తే ప్రార్థన చేస్తే, ఏంటిరా నీ పరిస్థితి అంటే, అయ్యా వీడికి కుండలు వండి పోయటము తింటాం, తిండిపోతు దెయ్యాలు పట్టిన, వీడికి తిండిపోతు దెయ్యాలు పట్టినాయి. ఎంత వండినా తింటా ఉన్నాడు. అర్ధరాత్రి పూటలు లెగుస్తాడు. భార్య పక్కల నుంచి లేచి బయటికి వెళ్ళి రాయి తీసుకొని ముఖాన్ని కొట్టుకొని రక్తమంతా ముఖాన్ని పోసుకొని భార్యను లేపి అంటాడు. అలా చేస్తున్నాడు రోజు. పిచ్చి పనులు. ఆమె అదిరిపోయేది. అమ్మో అని చెప్పి భయపడిపోయేది ఆ భార్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడికి వచ్చి ఆ రోజు ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన, జస్ట్ స్మాల్ ప్రేయర్. 374 దెయ్యాలు బయటకు వచ్చినాయి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. అలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఇక్కడ. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు చేయబోతున్నాడు. 100,000 దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతమంది వచ్చినా దేవుడు విడుదల కలిగించబోతున్నాడు. అలాంటి అభిషేకమును ఈ స్థలములో ప్రభు కుమ్మరించాడు యేసు నామములో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన వలన ఇదన్నీ సాధ్యమవుతాయి. ఒక పాయింట్ ఏంటి? ప్రార్థన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. రెండోది ఏంటి? ప్రార్థన మనకు ఒక ప్రాకారముగా, ఒక కావలిగా ఉంటుంది. మూడో పాయింట్, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యం. 3వ పాయింట్ చక్కగా రాసుకోండి. మళ్ళీ పాయింట్లు ఎవరు చెప్పరు మీకు. ఓకేనా? 4:31 అపోస్తుల కార్యం 4:31. వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు ప్రార్థించుచు ఉండగా వారు కూడిన చోటు ఏమైందంట? కంపించెను. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. తర్వాత వారు వాక్యమును ధైర్యముగా బోధించి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ధైర్యం లేక చాలామంది ఉరిపెట్టుకొని చనిపోతున్నారు, విషయం దాకా చనిపోతున్నారు, ట్రైన్ కింద పడి చనిపోతున్నారు, బావిలో దూకి నీళ్ళలో దూకి చనిపోతున్నారు, నదిలో దూకి చనిపోతున్నారు. ఏమి లేక? ధైర్యము లేక. అందుకనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా అని అంటారు. ఎవరు? యోబు స్నేహితులు యోబుతో అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? ఎందుకు పిరికి వాళ్ళగా మాట్లాడతావు? అందుకనే మనకు ధైర్యం ఎలా వస్తుందంటే,
డబ్బుంటేనో, పదవులు ఉంటేనో, రాజకీయ నాయకులు అండగా ఉంటేనో కాదు ధైర్యం వచ్చేది. ప్రార్థన చేసే కొలది దేవుడు మనకు ధైర్యాన్ని నింపుతాడు. హల్లెలూయా. ప్రార్థించే కొలది మనం ఎలా ఉంటాం? చాలా ధైర్యంగా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం. ఏంటి ఇప్పుడు పాస్టర్ గారిని చూడండి, పాస్టర్ గారిని చూడండి. ఆయన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పిరుకోళ్ళ కనపడుతున్నాడా? సింహంలా కనపడుతుందా? సామెతల పుస్తకం 28వ అధ్యాయంలో ఏముంది? దుష్టుడు తరముకుండానే పారిపోతాడు, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. చదువమాట. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహము. ధైర్యంగా కాదు, ఉన్నది చదవాలి. దానికి ఉన్నది చదవాలా. మొదటి వచనమే, 28 మొదటి వచనమే. సామెతలు 28వ అధ్యాయము మొదటి వచనం. ఎవరును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె. నేను ఒక సింహంలా కనబడుతుందా మీకు? ఇదిగో ఇంకొక సింహం, పెద్ద సింహం ఇది. ఆమె చెప్పండి. ఈ ప్రాంతానికి ఒక సింహం, యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. ఈ సింహాన్ని చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ పారిపోతాయి. యేసు నామములో. ఆమేన్. ధైర్యం ఎలా వస్తుంది చెప్పాలా? అన్నిటికీ ప్రార్థనే. ఐశ్వర్యం ఎలా వస్తుంది? ప్రార్థనే. తర్వాత రెండో పాయింట్ ఏంటి? మన మన తలంపులకు, మన హృదయములకు, హృదయ తలంపులకు ఒక ప్రాకారం. ఓకే, ప్రార్థన మనకు ఒక ప్రాకారంగా మారిపోతుంది. మూడో పాయింట్ ఏంటి? ధైర్యం. వారు ప్రార్థించుచుండగా భూమి కంపించెను, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా. సింహము వలె ధైర్యం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నాలుగో పాయింట్ ధైర్యం కావాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. 4వ పాయింట్లో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వాక్యం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు రక్షణ పొందుదురు. ఆమేన్ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అనేకమైన ఆత్మలు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం రక్షణ పొందాలన్నా ప్రార్థన చేయాలి. మన ఇంటిలో ఎవరైతే రక్షణ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాలి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఎంత ప్రార్థన చేస్తావో అన్ని రక్షణ కార్యాలు జరుగుతాయి మన కుటుంబంలో, మన జీవితంలో, మన సంఘములో. ప్రార్థన ఎంత చేస్తావో అన్ని రక్షణ కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తాడు. ఇది 4వ పాయింట్. ఆమేన్ చెప్పండి గట్టిగా. 5వ పాయింట్కి వెళ్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. నేను ఎక్కువ వివరించట్లా, మీకు త్వరగా చెప్పుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే చాలా పాయింట్లు చెప్తే మీరు ఎలా ప్రార్థన చేయాలో మీరు తెలుసుకుంటారు. ప్రార్థన ద్వారా లాభం ఏంటి? 1 ఐశ్వర్యం వస్తుంది, 2 మన హృదయ తలంపులకు, మన జీవితాలకు కాపుదల ఉంటుంది, 3 ధైర్యం వస్తుంది, 4 రక్షణ వస్తుంది, 5 చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు స్వస్థత కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన. స్వస్థత అనేది దేవుడిచ్చిన గిఫ్ట్. ఇదిగో మీ పాస్టర్ గారికి స్వస్థత వరం ఇచ్చాడు దేవుడు. మీ గారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? స్వస్థత వరం. ఆయన ఎట్టి వ్యాధికి ప్రార్థన చేసినా దేవుడు వెంటనే బాగు చేస్తాడు. అలాంటి అనాయింటింగ్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. అందుకే
ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణాలు చేసుకొని వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని కానికిచ్చుకొని వెళ్ళిపోతారు. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే స్వస్థత వారం ఇచ్చాడు ఆయనకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ఏ విషయమై ప్రార్థన చేస్తున్నాడో ఆ విషయమై దేవుడు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టండి, ప్రభుని మహిమపరచండి. గట్టిగా చెప్పండి కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం జరుగుతుంది? అయ్యా కూర్చో. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇప్పుడు ఎవరైనా రోగము, కొన్ని రోగాలకి మందులు లేవు, మీకు తెలుసా? సరిది అంటారు కదా, తెలంగాణలో ఏమంటారు? సరిది అంటారా? జలుబుని ఏమంటారు? సరిది అంటారు కదా. సరిదికి మందులు లేవు, తెలుసా మీకు? జలుబుకు మందులు కనిపెట్టలే, ఎవడ వల్ల కాల. బీఫామ్స్ అవుతున్నారు. కొన్ని రోగాలకి ఏమి లేవు, మెడిసిన్ లేదు. కానీ యేసయ్య నామములో సమస్త రోగంలో ఒక మెడిసిన్ ఉంది. ప్రార్థనే మెడిసిన్. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేసావా, అది హీల్ అయిపోద్ది. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం. మన ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు హెచ్ఐవితో బాధపడుతున్న దగ్గరికి వచ్చారు. క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, హెచ్ఐవితో బాధపడేవాళ్ళు ఆన్లైన్ ప్రార్థనకు వచ్చారు. ఆ రోజు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ప్రార్థన చేసి వారి నోట్లో కొబ్బరి నూనె కొంచెం వేసి వాళ్ళకి నూనె రాసి ప్రార్థన చేసి దేవుడు మీకు అద్భుతం చేశాడు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ మంత్కి ఆన్లైన్ ప్రార్థనకి విత్ ప్రూఫ్స్ తీసుకొని వచ్చారు. క్యాన్సర్ ఉన్నవాడిలో క్యాన్సర్ లేదు, హెచ్ఐవిలో ఉన్నవాడు హెచ్ఐవి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగిందంటారు? ప్రార్థన అతనికి స్వస్థత కలుగు చేసినట్టు చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు ప్రార్థన చేసినా స్వస్థత వస్తుంది. తెలుసా మీకు? చిన్న పిల్లలు ప్రార్థన చేసినా స్వస్థత వస్తుంది. నాకు ఎప్పుడైనా బాగోలేకపోతే, ఎప్పుడైనా బలహీనంగా అధైర్యంగా ఉంటే నా చిన్న కొడుకుని పిలిపించి ప్రార్థన చేయరా అంటాను. చేస్తాడు వాడు. ఆడు ప్రార్థన చేసినట్టు వీలైపోతాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్నపిల్లాడు వాడు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అంటే విశ్వాసముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో స్వస్థత జరుగుతుంది. ఎన్నో పాయింట్ ఇది? 5వ పాయింట్ కదా. 5వ పాయింట్ ఏంటి? ప్రార్థన ద్వారా స్వస్థత కలుగుతుంది. మీకు తెలుసా, నేను వచ్చేటప్పుడు 2 గంటలు నిలబడే వచ్చాను. సీట్ లేదు, బస్సులో సీట్ లేదు. ఇలాగే నిలబడిపోయా. కాళ్ళు లాగుతున్నాయి, జిమ్మా లాగుతూ ఉన్నాయి. ఇక వచ్చిన వెంటనే అలా పడుకుందాం అనుకున్నా. 1 గంట. ఇంకెక్కడ పడుకుంటాం? అట్లా పడుకుంటే గురకలు వచ్చేస్తాయి. మీరు కూడా గురకలు పెడతారు ఇక్కడ. నేను అక్కడ గురకలు, మీరు ఇక్కడ గురకలు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నేర్పిస్తున్నాడు ప్రార్థన ద్వారా ఏ లాభాలు ఉన్నాయో. 1 ఐశ్వర్యం వస్తుంది. 2 చెప్పండి, 2 ఏమొస్తుంది? నీకు ప్రాకారంగా మారుతుంది. నీ హృదయ తలంపులకు ప్రాకారంగా మారుతుంది. 3 ధైర్యం వస్తుంది. 4 రక్షణ. 5 స్వస్థత. 5 ఏమొస్తుంది ప్రార్థన ద్వారా? ఎట్టి రోగమైన స్వస్థత. ఇప్పుడు ఒక మాట మీరు చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వాక్యం. 14వ అధ్యాయం 14వ వాక్యం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. Ask to me in my name, I will provide you. I will give you anything for you. నన్ను అడుగు, నాకు ప్రార్థన చెయ్యి. ఎవరి నామమున? యేసు నామములో. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు, ఇంకా ఫాస్ట్ గా. శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత కలుగుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఆరో పాయింట్ ఆదికాండం 25:21. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆ బాటిల్ తీసుకురాను. వాటర్ బాటిల్ ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ మూయబడిన గర్భాలు, మూయబడిన ఆశీర్వాద ద్వారాలు తెరవబడతాయి యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. మూయబడిన ద్వారం ఏదైనా సరే ప్రార్థన చేస్తే ద్వారాలు తెరవబడతాయి, గర్భాలు తెరవబడతాయి. హల్లెలూయా. సాతానును మూసివేశాడా? గర్భాన్ని మూసివేశాడా? ఆశీర్వాదం రానివ్వకుండా, ఆత్మను రానివ్వకుండా, ప్రజలను రానివ్వకుండా, ఆత్మను రక్షణ పొందకుండా చేశాడా? అయితే చూసుకో, ఈ రాత్రి ప్రభు ఆ కట్లు, సాతాను కట్లన్నీ పటాపంచలైపోబోతున్నాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా, చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకో. రిసీవ్ దిస్ బ్లెస్సింగ్స్. ఆమేన్ చెప్పండి గట్టి. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్న రాత్రి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మూయబడిన ద్వారాలు యేసు నామములో ఈ రాత్రి తెరవబడును కాక. మీకు ఆరోగ్య సంబంధమైన ద్వారాలు మూయబడ్డాయా? యేసు నామములో ద్వారాలు తెరవబడును కాక. ఆర్థిక సంబంధమైన ద్వారాలు మూయబడ్డాయా? యేసు నామము ఈ రాత్రి మీ ద్వారాలు తెరవబడును కాక. ఐశ్వర్యము మీ కుటుంబాల్లో నింపును గాక. మీ బిరువలు నిండుగా ఐశ్వర్యం ప్రభు నింపును గాక. సమృద్ధి ఆశీర్వాదం కలిగి చేయను గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఎన్నో పాయింట్లో ఉన్నాం మనం? 6వ పాయింట్లో ఉన్నాం. మూయబడిన గర్భాలు తెరవబడతాయి. ఆమేన్. 2వ దినవృత్తాంతములు గ్రంథము 20వ అధ్యాయం 7వ పాయింట్, 20వ అధ్యాయం 12వ వాక్యం. 2వ దినవృత్తాంతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం. ఇక్కడ నీవే మాకు దిక్కని ప్రార్థన చేశారు తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. నీవే మాకు దిక్కు, మా విరోధులతో మేము పోరాడలేమయ్యా, వారిని మేము గెలవలేమయ్యా, గనుక నీవే మాకు దిక్కని వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నీవు గొప్ప సమస్యల నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తాడు. 7వ పాయింట్ ఏంటి? గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. 8వ పాయింట్ యోబు గ్రంథం 42:10. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. 40. స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను,
యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ ప్రార్థించే వారికి దేవుడు క్షేమ స్థితిని మరలా దయచేస్తాడు. ఏమైతే పోగొట్టుకున్నారో వాటికి రెండంతలుగా మరలా పొందుకోబోతున్నారు. బంగారం పోగొట్టుకున్నావు కదా, బ్యాంకులో పోగొట్టుకున్నావు కదా, అలాగనే డబ్బు పోగొట్టుకున్నావు కదా, ఆశీర్వాదం పోగొట్టుకున్నావు కదా, నువ్వేమేమి లాస్ అయ్యావో ప్రార్థన చేస్తూ ఉంటే తిరిగి మళ్ళా వాటన్నిటిని దేవుడు రెస్టోర్ చేసి మరలా నీకు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం. యోబుకి 7,000 గొర్రెలు ఉన్నాయి, అలాగా 3,000 ఒంటెలు ఉన్నాయి, మరి 500 ఆడగాడిదలు ఉన్నాయి, 500 జతలు ఎట్లు ఉన్నాయి. వీటన్ని డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేస్తే రెండింతల ఆశీర్వాదం నువ్వు పొందుకుందువు గాక, నీ సొంత మగును గాక. హల్లెలూయా. నీ సొంత మగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే. సంతోషమే సంతోషమే సమాధానమే, చెప్పన సఖ్యమైన సంతోషం, చెప్పన సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ పాయింట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటది? గొప్ప కార్యములు మన జీవితంలో ప్రభు చేస్తాడు. 8వ పాయింట్ ఏంటంటే క్షేమ స్థితిని తిరిగి మరలా మనకి రెండింతలుగా దేవుడు ప్రార్థన చేస్తే ఇవ్వబోతున్నాడు. 9వ పాయింట్ దానియేలు 6వ అధ్యాయము 10వ వాక్యం. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి, చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ సింహాల నోళ్ళను నుండి దేవుడు దానియేలును తప్పించాడు. సింహాల నోళ్ళ నుంచి దేవుడు ఏం చేశాడు? దానియేలుని తప్పించాడు. ఈరోజు అప్పులు అనేది ఒక సింహంలాగా ఉంటుంది మీకు. వ్యాధి అనేది ఒక సింహం, ఒక సమస్య అనేది ఒక సింహం, శత్రువు అనేది ఒక సింహం. ఆ బారి శత్రువుల బారి నుంచి, వ్యాధి బారి నుంచి, అప్పుల బారి నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు ఈ రాత్రి. ఆమె చెప్పు గట్టిగా. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుంది? ప్రార్థన చేసినప్పుడు. మర్చిపోవద్దు, మూలవాక్యం మర్చిపోవద్దు. ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. జరిగాయి, మన జీవితంలో జరుగుతాయి. ఆల్రెడీ భక్తుల జీవితంలో జరిగాయి, అవి మన జీవితంలో జరగబోతున్నాయి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహాల నోళ్ళ నుంచి విడిపించబడ్డాడు. ఇది ఎన్నో పాయింట్? 8, 9, 10వ పాయింట్. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇక్కడ ప్రార్థించే వారిలో పరిశుద్ధత కలుగుతుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత పరిశుద్ధత నీలోకి వస్తుంది. ప్రార్థన చేయకపోతే పరిశుద్ధత రాదు. అందుకే దేవుని ఎదుట మనం శక్తిగల వారిగా నిలబడాలంటే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునితో ఎంత నువ్వు ప్రార్థన చేస్తావో, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నీకు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత కలుగు చేస్తాడు. పరిశుద్ధత. రోమిలకు రాసిన, మన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటుంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యంలో అందరితోనూ సమాధానమును కలిగి ఉంటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. చదవండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు. Without holiness we could not enter into the kingdom of God. పరిశుద్ధత లేకుండా మనం పరలోక రాజ్యములో ప్రవేశించలేం. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. ఎలా వస్తుంది పరిశుద్ధత? మర్చిపోతున్నారు. ప్రార్థన చేయటం ద్వారా. ఒక అయస్కాంతం దగ్గర ఒక ఇనప ముక్క పెడితే, ఒక 2-3 రోజులు పెడితే ఈ ఇనప ముక్క కూడా అయస్కాంతం లాగా మారిపోతుంది. మ్యాగ్నెట్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ అయస్కాంతం. ఆ అయస్కాంతం ద్వారా ఒక ఇనప ముక్క పెట్టినాం అనుకో, ఒక 4-5 రోజులకి ఇనప ముక్క కూడా అయస్కాంతం లాగా మారిపోయి ఈ ఇనుప ముక్క తీసుకెళ్ళి వేరే ఇనుప ముక్క దగ్గర పెడితే అది కూడా అట్టుకుంటుంది. అంటే దాంట్లో పవర్ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందుకే యేసు ప్రభు దగ్గర కూర్చుంటే ప్రార్థనలో యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత మనలోకి వచ్చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎంత ప్రార్థన చేస్తామో అంత పరిశుద్ధత మనలో కలుగుతుంది. నీ పరిశుద్ధతను బట్టే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేస్తానని చెప్పాడు. నీతి అంటే ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధతను బట్టి నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. యోసేపు ఒక్కడే ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ తర్వాత 75 మంది వెళ్ళారు. యోసేపు ఒక్కడే వెళ్ళాడు ఐగుప్తిలో. ఆ తర్వాత 75 మంది వెళ్ళారు. ఆ యోసేపు ఒక్కడనే దేవుడు ఆశీర్వదించి ఐగుప్తి దేశం అంతటా ఎటు చూసినా ఇశ్రాయేలీలే, ఎటు పోయినా ఇశ్రాయేలీలే. గుంపులుగా ఉన్నారు. 6 లక్షల మంది అయిపోయారు. ఐగుప్తులకి భయం వచ్చేసింది. అమ్మో, బానిసలు ఇంతగా విస్తరించిపోతున్నారు. మనం యజమానులు, మనం డబ్బున్న వారము, మన కింద బానిసత్వం చేసే వాళ్ళు ఇంతగా విస్తరించిపోతున్నాడని చెప్పేసి ఫరో పిలిచి మంత్రసాలను మొత్తాన్ని పిలిచి మీటింగ్ పెట్టి ఏ మగపిల్లడు పుడితే ఆ మగపిల్లన్ని పీక నొక్కేసి చంపేసేయమని చెప్పేసినాడు. లేకపోతే నైల్ నదిలో పడేసేయమని చెప్పినాడు. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు ఎంత చురుకైన వాళ్ళంటే మంత్రసానంత అవసరం లేకుండా వాళ్ళకు వాళ్ళే డెలివరీ చేసుకున్నారు. అంత చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు. నేను చూశాను వాళ్ళని. నేను యెరూషలేం వెళ్ళినప్పుడు హెబ్రీ స్త్రీలు చాలా అందంగా ఉంటారు. చాలా రూపవతులు అన్నమాట. వాళ్ళు 6 అడుగులు ఉంటారు ఒక్కొక్కరు. బంగారం కలరు. ఏ కలరు? ఈ అమెరికాలో ఉండరు వాళ్ళు. బంగారం కలర్లో ఉంటారు. చాలా సౌందర్యంగా, చాలా అందంగా ఉంటారు. చాలా చురుకుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. అందుకని ప్రార్థన పరిశుద్ధత మనలో కలగాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తావో అంత పరిశుద్ధత నీలో కలుగుతూ ఉంటుంది. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 5 నిమిషాలు పరిశుద్ధతే నీలో ఉండేది. గంట ప్రార్థన చేస్తే గంట పరిశుద్ధతే. 2 గంటలు చేస్తే 2 గంటలు. నిత్యము ప్రార్థన చేస్తే నిత్యము పరిశుద్ధతే. ఆమె చెప్పండి గట్టిగా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారినై నిలకడగా ఉండవలని పోరాడుచున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇదే చివరి మాట గుర్తుపెట్టుకోండి.
ప్రార్థించే వారికి దేవుని చిత్తము సంపూర్ణంగా తెలుస్తుంది. మన ఎడల దేవుని చిత్తం ఏంటో సంపూర్ణముగా తెలవాలంటే ఏం చేయాలి? ప్రార్థన. ప్రార్థన. ఇప్పుడు మీకు దాదాపు 11 పాయింట్లు చెప్పాను. ఎన్ని పాయింట్లు చెప్పాను? 1, ప్రార్థన ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. 2, మనకు ప్రాకారముగా ఉంటుంది. 3, మనకు ధైర్యమును ఇస్తుంది ప్రార్థన. 4, రక్షణ కలుగు చేస్తుంది. 5, స్వస్థత కలుగు చేస్తుంది. 6, మూయబడిన ద్వారాలు గర్భాలు తెరిచేటట్టు చేస్తుంది. 7, గొప్ప కార్యాలు చేస్తున్నాయి. 8, క్షేమస్థితిని 2 తిరిగి మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. 9, సింహపు నోల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. 10, పవిత్రత పరిశుద్ధతను ఇస్తుంది. 11, దేవుని చిత్తము సంపూర్ణంగా తెలుసుకునేటట్లుగా చేస్తుంది. సో మెనీ బ్లెస్సింగ్స్ వెయిటింగ్ ఫర్ అస్. సో మెనీ బ్లెస్సింగ్స్ వెయిటింగ్ ఫర్ అస్. ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు మనం పొందుకుంటామంటే ఎప్పుడైతే నీవు మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చి ప్రాప్తిస్తాయి. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వచనము నీవు పొందుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇదొక ప్రవచనం అండి ఈ సంఘానికి రాత్రి. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదము ఈ నీ కృప ఈ పరిచర్యలో దేవుడు కలుగు చేయును గాక. హల్లెలూయా. ప్రతి అవసరాలు క్రీస్తు యేసు మహిమలో ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నిటికీ తాళం ఎక్కడుంది? ప్రార్థన. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, పండుకొని ప్రార్థన చేయి, బోర్లుగా పండుకొని ప్రార్థన చేయి. ఇప్పుడు చాలామంది ఐసీలో ఉంటారు. ఐసీలో ఉంటే మోకరించడానికి కుదురుతుందా? సీరియస్ కండిషన్లో ఇలా ఎల్లికెళ్ళి పడుకుంటా. నువ్వు ఎట్లా పడుకొని ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన చేసి మీరు మర్చిపోవచ్చేమో, కానీ ప్రార్థన విన్నా దేవుడు మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు. ఎన్ని కార్యాలు చేస్తాడు? ఒక వాక్యం చదివిస్తా. ఎన్ని కార్యాలు చేస్తాడు అంటే, యోబు గ్రంథం తీయండి 5వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. రాత్రి ఈ మాటలు ముగించబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తాకబోతూ ఉన్నాడు. రాత్రి ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయువాడు. ఎన్ని కార్యాలు చేస్తాడంట? లెక్కలేనన్ని. వితౌట్ మెషర్ బ్లెస్సింగ్స్ pour out upon us tonight. లెక్కలేని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, ఆశీర్వాదాలు ఈ రాత్రి దేవుడు మన మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు. హల్లెలూయా. ఈ పరిచర్యలో, ఈ మందిరములో ఈ రాత్రి కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడని తెలియజేస్తా ఉన్నాడు. ఆత్మదేవుడు సెలవిస్తా ఉన్నాడు. లెక్కలేని అద్భుతాలు మీరు పొందుకుందురుగాక. పరిశోధింపజాలని మహా గొప్ప కార్యములు ఈ పరిచర్లో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే భేదము లేనివాడు, ఒక్కడే ప్రభు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఈ దీవెనలన్నీ దేవుడు మనకి గొప్పగా ఆశీర్వాదాలు కలుగజేస్తాడు. మా చర్చిలో ఒక అమ్మాయి అన్నీ నేను విమానంలో ఉద్యోగం చేయాలని చెప్పి ఆకాశంలో ప్రార్థన చేయన్న 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి శుక్రవారం ఉపవాసం అని ప్రార్థన చేశాను. చర్చికి వచ్చి నేను విమానాల్లో
తర్వాత ప్రార్థన చేస్తే ఈరోజు ఆ అమ్మాయి రోజుకో దేశం వెళ్ళి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి రోజుకో దేశం వెళ్ళి వస్తుంది. ఓ రోజు సింగపూర్ వెళ్తుంది, ఓ రోజు ఏమో ఇంకొక మలేషియా పోతుంది. రోజుకో దేశం. ఆకాశంలో ఉద్యోగం ఆమెకి, ఆకాశంలో ఉద్యోగం ఆమెకి. అదిలో చెప్పండి గట్టిగా. ఇంకొక అమ్మాయి ఉంది, రోజు వచ్చి చర్చి ఊడ్చేది. నేను అనేవాడిని రోజు కాలేజీ అంటే చర్చి ముందే కాలేజీ ఉంటుంది అనమాట. ఆ కాలేజీకి వచ్చేసి ఆ బుక్స్ ఆడబడేసి ముందుకు వచ్చి చర్చి మొత్తం నీట్గా క్లీన్గా చేసి బాత్రూమ్ మొత్తం నీట్గా కడిగేసి వెళ్ళిపోయేది. ఏ రోజు చేస్తుంది ఈ అమ్మాయి. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయి ఇక్కడ కుకట్పల్లిలో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఒక మంచి ఉన్నత స్థితిలో నమ్మకమైన బిడ్డగా. ఆమె చెప్పండి గట్టిగా. అలాగా ప్రార్థించే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, లెక్కలేని గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక అమ్మాయి సంతానం లేదని చెప్పింది. 7 సంవత్సరాలు పెళ్ళి పిల్లలు పుట్టలేదు. ప్రార్థన చేశాం. ఆమెకు చెప్పాను, నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉండు, దేవుడు కార్యం చేస్తాడని. ఒకే కానుపులో 3 పిల్లలు పుట్టారు. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల ఒకేసారి. ఇక మళ్ళీ కనాల్సిన పని లేదు. ఆమె చెప్పండి గట్టిగా. అలాంటి అద్భుతాలు మన సంఘంలో జరిగించబోతున్నాడు ప్రభు. నమ్మండి. ఈ పరిచర్య ఇలా ఉండదు. ఈ పరిచర్య ఇంకొక లెవెల్కి వెళ్ళబోతుంది. ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ద్వారాలు తెరిచాడు. ఆయన కనుదృష్టి ఈ స్థలం మీద నిలబడింది. ఆయన మీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో నిరంతరంగా ఫలించునుగాక. ఆమేన్. అన్నయ్యకి అప్పగిస్తున్నాను. ఆయన అందరు నిల్మొక్కలు